ఓం సాయిరామ్. శ్రీ మాతృసాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగావ్లో ఉండే భీమాజీ పాటీలు చాలా ధనవంతుడు, మనసున్నవాడు. ఎప్పుడూ మనసులో బాధ అనేది లేకుండా సంతోషంగా ఉంటూ ఇంటికి వచ్చిపోయే ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ ఎంతో ఆనందంగా ఉండేవాడు. అటువంటి అతనికి 1909 సంవత్సరంలో క్షయవ్యాధి వచ్చింది. జబ్బు ముదిరి దగ్గు ఎక్కువై జ్వరం రావడమే కాక నోటి నుండి కఫము, రక్తము పడసాగాయి. ఎన్నో రకాల మందులు వాడినా, ఎంతమంది దేవుళ్లను వేడినా అతని జబ్బు నయం కాలేదు. అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోగా అతను తన జీవితంపై ఆశ వదులుకున్నాడు. అయితే భగవంతుడి సంకల్పం వేరే ఉంది. అందుకే భీమాజీ పాటీలుకు తన అనారోగ్యం గురించి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని అనిపించి తన పరిస్థితిని అంతా ఎంతో వివరంగా రాశాడు. అది చదివిన నానాసాహెబు ఎంతో బాధపడి షిరిడీ వెళ్ళి బాబా పాదాలు వదలకుండా పట్టుకోవటం ఒక్కటే ఈ జబ్బుకు తగిన నివారణ అని భీమాజీకి రాయగా, వెంటనే అతను ఆ స్థితిలో షిరిడీ వెళ్ళి బాబా పాదాలపై పడి దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బాబా, ఇది నీ గత జన్మ పాపకర్మల ఫలితము, దానిలో నేను కల్పించుకోదలుచుకోలేదు అని చెప్పారు. అప్పుడు భీమాజీ తనకు వేరే దిక్కు లేదని, బాబా కరుణించకపోతే తనకు మరణమే శరణ్యమని, బాబా పాదాలు తప్ప తనకిక గతి లేదని ఎంతో దీనంగా వేడుకున్నాడు. ఆ ప్రార్థన విన్న బాబా మనసు కరిగి, భీమాజీతో, నీ ఆతురతను తీసేయి. ఎంతటి పీడ బాధలున్నవారైనా సరే ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారితీస్తుంది. ఇక్కడి ఫకీరు ఎంతో దయగలవాడు, అతను అందరినీ ఎంతో ప్రేమతో కాపాడుతాడు అని చెప్పారు. భీమాజీ చేతులు జోడించి బాబా ముందు కూర్చొని ఉన్నాడు. ఎవరి కర్మను వారు అనుభవించాల్సిందే. జన్మాంతర కర్మలు కూడా అనుభవించటం వల్లనే తీరుతాయి, అనుభవించకుండా కుదరదు. కానీ బాబా వంటి సత్పురుషుల దర్శన భాగ్యం రోగులు వారి కర్మలను కష్టపడకుండా సహజంగా భరించే శక్తినిచ్చి నెమ్మదిగా ఆ కర్మను నిర్మూలన చేస్తుంది. బాబా భీమాజీని పరీక్షించలేదు, అతని జబ్బు వివరాలు అడగలేదు. కేవలం బాబా నోటి నుండి వచ్చే శబ్దాలే ఏ జబ్బుకైనా ఉపశమనం. అదే రామబాణం లాంటి ఔషధం. ప్రతి 5 నిమిషాలకు నోటి నుంచి రక్తం కక్కునే భీమాజీ బాబా ముందు 1 గంట పైన కూర్చున్న ఒక్కసారి కూడా కనీసం దగ్గను కూడా దగ్గలేదు. 1 గంటలోనే అతనికి స్వస్థత చేకూరి రక్తం రావడం ఆగిపోయింది. బాబా అతనిని భీమాబాయి ఇంటిలో బస చేయమని చెప్పారు. ఆ ఇల్లు ఎప్పుడూ తడిగా చెమ్మగా ఉంటుంది. భీమాజీ లాంటి క్షయరోగికి ఆరోగ్యకరమైన వాతావరణం, శుభ్రమైన గాలి ఉన్నట్లయితే సౌకర్యంగా ఉండేది. కానీ బాబా ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి అతనిని భీమాబాయి ఇంట్లోనే ఉంచారు. అక్కడ ఉన్నప్పుడు బాబా 2 కలలలో భీమాజీ జబ్బును నయం చేశారు. అదెలాగంటే, మొదటి కలలో అతని చిన్నపాటి మాస్టారు కలలో కనిపించి పద్యములు కంఠస్థం చేయనందుకు దెబ్బలు కొట్టినట్లు వచ్చింది. 2వ కలలో ఎవరో అతని గుండెలపై పెద్ద బండను వేసి పైకి క్రిందకు తోయడం వలన అతను ఊపిరాడక చాలా బాధను అనుభవించాడు. తెల్లవారి లేచేసరికి అతని జబ్బు మాయమవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు. పరుగున వెళ్ళి బాబాను దర్శించి, గత జన్మలో చేసిన పాపాల కారణంగా ఈ జన్మలో మరణానికి దగ్గరైన తనను కేవలం కలల ద్వారా తన కర్మను తొలగించి ప్రాణదానం చేసిన బాబా పాదాలకు నమస్కరించడం కన్నా తాను చేయగలిగినది ఏమీ లేదని ఎంతో నమ్రతతో భీమాజీ విన్నవించుకున్నాడు. సాయి వలన తాను పొందిన మేలును జీవితాంతం గుర్తుంచుకొని బాబా మీద స్థిర నమ్మకంతో జీవించాడు.
అప్పటి నుంచి భీమాజీ తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి బదులు సాయి సత్యవ్రతం చేయడం ప్రారంభించాడు. బాపు సాహెబ్ బూటీ. షిరిడీలో నివసించే నానాసాహెబ్ డేంగలే అనే గొప్ప జ్యోతిష్కుడు ఒకరోజు బాపు సాహెబ్ బూటీతో అతనికి ఈరోజు చాలా చెడ్డ రోజని, అతనికి ప్రాణగండం ఉందని చెప్పాడు. ఇది విన్న బూటీ చాలా భయపడ్డాడు. మామూలు ప్రకారం అతను బాబా దర్శనానికి వెళ్ళేసరికి అతనుకు ఏమీ చెప్పకుండానే బాబా బూటీతో, నానాసాహెబ్ డేంగలే నీకు ఈరోజు ప్రాణగండం ఉందని చెప్పాడు కదా, మృత్యు ఎలా చంపుతుందో చూస్తాను, డేంగలేతో ధైర్యంగా సవాలు చేయి, ఈ ద్వారకామాయి కాపాడుతుండగా ఎటువంటి ప్రాణగండాలు దరిచేరవు అని చెప్పారు. ఈ మాటలతో ధైర్యం వచ్చిన బూటీ ఇంటికెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం బూటీ మరుగుదొడ్డికి వెళ్ళగా అక్కడొక పెద్ద పాము కనిపించింది. అది చూసిన బూటీ భయంతో బయటకు పరిగెత్తుకొని వచ్చేశాడు. అతని నౌకరు పెద్ద రాయిని తీసుకుని ఆ పామును కొట్టబోగా బూటీ అతనితో కర్రను తీసుకొని రమ్మని చెప్పాడు. నౌకరు కర్రను తీసుకొని వచ్చేలోపు పాము కదిలి వెళ్ళిపోయింది. ఆ రకంగా జాతకంలో ఉన్న ప్రాణగండాన్ని ముందుగా సూచించి ధైర్యం చెప్పి తప్పించిన సద్గురు సాయి కన్నా మిన్న ఎవరు? ఈ సంఘటనల ద్వారా బాబా మూర్తీభవించిన పరోపకారమూర్తి అని తెలుసుకున్నాం. కాబట్టి మనం మనసును ప్రేమపూర్వకంగా మాతృసాయి చరణాలపై మరలించిన నాడు సమగ్ర సద్గురు సాయినాథుడు మన కర్మలను ధ్వంసం చేసి మన యోగక్షేమాలు ఏ విధంగా చూస్తారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఏ పూజార్చనలు భజనలు లేకుండానే బాబా మనలను అన్ని వైపుల నుండి కాపాడుకున్నారు. బాబాకు కావలసినది నిజమైన ప్రేమ, భక్తి. అవి మనకు లేకుండా పోయినా కూడా మాతృసాయి తన పిల్లల పట్ల దయాస్వభావం కలిగి ఉన్నారు అనడానికి నిదర్శనాలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న కథలు. ఇటువంటి ప్రేమనే బాబా నేటికి తన భక్తుల పట్ల కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ కథలన్నిటినీ తెలుసుకున్న తరువాత మనకు అర్థం అయ్యేదేమిటంటే బాబా కృప వలన మన చెడు కర్మ సంపూర్ణంగా ధ్వంసమై మనకు మేలు కలుగుతుంది. అంతేకాక చెడు కర్మలు మంచి కర్మలుగా మారిపోతాయి. అందుకే బాబా అష్టోత్తరంలో ఓం కర్మధ్వంసినే నమః, ఓం అకర్మణేక కర్మాణుకర్మిణే నమః అని పొందుపరిచారు. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం వంటి లౌకిక కోర్కెలు తీర్చడం ద్వారా బాబా భక్తులకు తన యందు సంపూర్ణ భక్తి, ప్రేమ, విశ్వాసాలను కలిగింపచేస్తారు. దీనివలన భక్తుల లౌకిక ఇబ్బందులు తీరిపోగా వారు సుఖజీవనం సాగిస్తూ మనస్ఫూర్తిగా బాబా సేవలో తమ జీవితాలను తరింపచేసుకోగలరు. ఈ విధంగా బాబా తన భక్తుల ఇహపర సౌఖ్యాలను తీర్చగల సమగ్ర సద్గురువు. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.